హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చు, ఓకే. అండ్ మీరు ఎలాంటి వేరే రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, చూసుకోవచ్చండి రీడింగ్ అయితే. కానీ మీకు ఈ రీడింగ్లో మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది జనరల్ రీడింగ్ అని అర్థం చేసుకోండి, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే. మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. అండ్ అలాగే ఈ డెక్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకే. సో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే క్లైమ్ చేయండి, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది. లైక్ చేయడం మర్చిపోద్దండి. 3 of swords అండ్ 9 of swords, 7 of wands, the sun, king of wands, temperance, Knight of swords అండ్ ద మెజిషియన్ అనమాట, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా 4 of wands అనేది వచ్చింది, ఓకే. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. జస్టిస్, the sun, king of wands, knight of cups, the emperor, 7 of swords, 7 of wands అండి, అండ్ ఇది 5 of swords అన్నమాట. Page of cups, queen of swords, the hierophant, page of swords, the hibiscus card ki clarification, the magician card ki clarification, okay. Bottom of the deck వచ్చి కూడా 3 of cups అనేది చూపిస్తుంది, ఓకే. సో పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ మీకు తను చిన్న ఆఫర్ అనేది ఇచ్చారండి, ఓకే. అంటే ఈ పర్సన్ మీకు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇవ్వడము, మీరు హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉన్నట్టే అలా లేదు ఇక్కడ, ఓకే. నేను ఇక్కడ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. మిమ్మల్ని సంతోష పెట్టడానికి లేనిపోని చెప్పాలంటే నా వల్ల కాని పని అండి, ఓకేనా. సో పర్సన్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఈ పర్సన్ మీకు చిన్న ఆఫర్ ఇచ్చారు, అంటే ఉంటావా పోతావా, నేనైతే ఇలాగే ఉండాలనుకుంటున్నాను, దీనికి కట్టుబడి నువ్వు ఉంటావా ఉండవా అనే టైప్గా అనమాట. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అయితే సాగింది, ఓకే. అంటే ఇది ఏ విధంగా అంటే, మీరు ప్రేమ పంచినంతసేపు ఈ పర్సన్ మంచిగానే ఉంటారు, మీరే కాల్ చేయడము, మీరే ఎఫర్ట్స్ పెట్టడము, మీరే మెసేజ్ చేయడము, మీరే బ్రతిమిలాడుకోవడము, తను తిట్టినా మీరే బ్రతిమిలాడుకోవడము, ప్రతి దానికి మీరు తక్కువ ఉండాలన్నమాట ఈ పర్సన్ దగ్గర. అలా ఉన్నారు కూడా, ఓకే. సో కనెక్షన్లో ఈ పర్సన్ మీకు చిన్న ఆఫర్ ఇచ్చాను, కానీ ఈ పర్సన్ గురించి మీరు చాలా చేశారనమాట, ఓకే. అదే ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. తను పెట్టాల్సినంత ఎఫర్ట్స్ తను పెట్టలేదు, పట్టించుకోలేదు, సరిగ్గా కేర్ చేయలేదు, ఉన్నానా అంటే ఉన్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఉన్నారనమాట, ఓకే.
ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. అంటే ఈ పర్సన్ తనకి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, చాలా ప్రేమను చూపించారు. తను హ్యాపీగా ఉంటే చాలు మీరు హ్యాపీగా ఉండడము, పదే పదే పర్సన్ గురించే మీరు ఆలోచించడము, తన హెల్త్ గురించి ఆలోచించడము, అండ్ తనకి ప్రేమని ఎప్పుడు అందిస్తూ ఉండడము, ఈ పర్సన్ ఎక్కడ హర్ట్ అవ్వకుండా, ఎక్కడ తను ఫీల్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడ్డము. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, కొంతమంది మీరు లవర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది మీరు సింగిల్ పర్సన్ అనమాట. ఓకే, అంటే డివోర్స్ అయిపోవడం కానివ్వండి, హస్బెండ్ ఆర్ వైఫ్ దూరం అయిపోవడము, అదర్ పర్సన్కి మీరు కనెక్ట్ అవ్వడం. ఓకే, అలాంటి వారందరూ చూపిస్తున్నారు ఇక్కడ. ఓకే, సో పర్సన్ గురించి మీరు చాలా తాపత్రయపడ్డారు అనేది చూపిస్తుంది అనమాట. చాలా ప్రేమను అందించారు. మీరు ఎంత ప్రేమను అందించినా మీకు తిరిగి ఏదైనా వచ్చిందా అంటే రాలేదండి. ఓకే, ఎప్పుడు ఆశతో చూస్తూ ఉండడం అనమాట. కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఈ పర్సన్ ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారు, ఎప్పుడు మీకోసం తను ఆలోచిస్తారు, లేదా తన గురించి మీరు చాలా ఎదురు చూస్తూ ఉండడం అనమాట. ఓకే, కానీ పర్సన్ వైపు నుంచి మీరు హ్యాపీగా ఫీల్ అయిన రోజులు చాలా తక్కువ అనమాట. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్కి ఈ పర్సన్ రీచ్ అవ్వలేదు అని చెప్పొచ్చండి. ఓకేనా, మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఇంతగా ఇచ్చి ఉంటే ఈ పర్సన్కి తన వైపు నుంచి మేబీ మీరు 100% ఇస్తే తను ఒక 5% అన్న తను ఎఫర్ట్స్ పెట్టాలి కదా, తను మీ గురించి ఆలోచించాలి కదా. అంటే ఆలోచించలేదు, తన అవసరం కోసం మాత్రమే ఈ పర్సన్ ఆలోచించి మీ లైఫ్లో వచ్చారు. ఓకే, తనకి ఇక్కడ లవ్ కంటే ఎక్కువగా తను మేబీ చాలా ఇస్తున్నారు కదా, ఫీల్ అవుతారేమోలే, అలా మాట్లాడదాంలే అన్నట్టుగా ఈ పర్సన్ అనే టైప్కి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరు ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉండొచ్చు చాలా మటుకు మీరు. ఓకే, ఈ పర్సన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఈ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది. అలాగే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇండిపెండెంట్ పర్సన్ అండి. మేబీ మీరు వేరే వారి మీద ఆధారపడని పర్సన్ అనమాట. ఓకే, మీ క్యారెక్టర్ని మీరు తక్కువ చేసుకునే పర్సన్ అయితే కాదు, కానీ ఈ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారండి. ఓకే, ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట. ఓకే, మీ కాళ్ళ మీద మీరు నిలబడే సత్తా, ధైర్యం మీకు ఉంది, కానీ ఎందుకు దిగారు మీరు ఈ పర్సన్ దగ్గర, ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారంటే ఆ పర్సన్ని మీరు ట్రూగా లవ్ చేశారు. ఓకే, లేదా ఆ పర్సన్ని మీరు నమ్మి ఉంటారు. ఓకే, కాబట్టి మీరు తన మీద డిపెండ్ అవ్వడం, అండ్ ఈ పర్సన్ మీ దగ్గర తను తక్కువ అవ్వకుండా ఉండాలనేసి మీరు తక్కువ అయిపోవడం అనమాట. ఓకే, నా పర్సన్ కదా, సో నేను ఇష్టపడుతున్న పర్సన్ కాబట్టి తను నా దగ్గర తక్కువ అవ్వకూడదు, నేను తక్కువైపోయినా సరే అన్నట్టుగా మీరు ఆలోచించారనమాట. ఓకే, కానీ పర్సన్ విషయంలో మీకు ఏం మిగిలిందంటే ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ అనమాట. హార్ట్ బ్రేక్ అనేది మిగిలింది. ఓకే, అంటే తను మీ కళ్ళ ముందు వేరే పర్సన్తో తను తిరిగి ఉండాలి, వేరే పర్సన్ని తను మ్యారేజ్ చేసుకుని ఉండాలి, వేరే పర్సన్ని తను యాక్సెప్ట్ చేసి మీకు ఈ పర్సన్ బ్రేకప్ చెప్పడం లాంటిది. ఓకే, అలాంటిది ఏదో జరిగింది, తను స్టేటస్ రూపంలో తను వేరే పర్సన్ పెట్టుకోవడం అలాగనమాట. ఓకే, సో మీరు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అనేది చూపిస్తుంది అనమాట. చాలా హార్ట్ బ్రేక్ చేశారు, మీకు మీ నమ్మకం మీద, మీ మనసు మీద ఈ పర్సన్ కొట్టారని చెప్పొచ్చు. ఓకే, మీరు ఒక క్షణం మీ హార్ట్ బీట్ అనేది ఆగిపోవడం, ఒక్క క్షణం మీ ప్రాణం ఆగిపోయినంత బాధ మీరు పడ్డారనమాట. ఓకే, మీకు తెలియకుండానే మీలో ఫియర్స్ చాలా అనమాట. ఓకే, అలా మీరు చాలా భయపడిపోయారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక్క క్షణం. ఓకే, అలాంటి పరిస్థితి మీరు రీచ్ అయి ఉంటారండి. ఓకే, సో పర్సన్ అదే అనుకుంటున్నారనమాట, మీకు చాలా హార్ట్ బ్రేక్ ఇచ్చారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలో కూడా మీరు చాలామంది సఫర్ అయ్యారు అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ని మీరు తనని తీసుకోవాలి అని మీరు అనుకోవడం లేదండి. ఓకే, మీరు వాల్ పెట్టాలి అని మీరు అనుకుంటున్నారనమాట. తన విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారనమాట. ఇంకా పర్సన్ని మేబీ దూరం పెట్టాలి, మిమ్మల్ని నమ్మించి తను ఏదో మోసం చేస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే, ఏదో నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగా మీకు బీట్రీ చేశారని మీకు అర్థమైందండి ఆల్రెడీ. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నా సరే ఇంకా ఈ పర్సనే కావాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు, మీ వెనకల తను ఏదో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండొచ్చు, కొంతమంది మీకు తెలియకుండా తను వేరే పర్సన్ని మెయింటైన్ చేయడం లాంటిది కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో పర్సన్ అయితే తను మిమ్మల్ని అయితే తను మోసం చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నమ్మక ద్రోహం మీద మిగిలిందండి మీకు. సో చాలా బాధపడతా ఉండొచ్చు మీరు. మేబీ నిన్న పౌర్ణమి అయింది కదా,
సో, ఆ ఎనర్జీస్ కూడా మీ మీద ఉండొచ్చు. ఈరోజు కూడా మేబీ పర్సన్ విషయంలో మీరు మేబీ తన స్టేటస్ చూసి ఉంటారు. లేదా తన ఫోటో చూసి ఉండడం గానీ, లేదా పర్సన్ మీకు గుర్తుకు రావడం కానీ ఏదో జరిగిందనమాట. ఓకే. మీకు ఈ పర్సన్ చాలా గుర్తుకొస్తా ఉండొచ్చు ఈరోజు. మీ మనసంతా చాలా భారంగా, చాలా బాధగా ఉంటుందనమాట ఈరోజు. ఓకే. అలాంటిది చూపిస్తుంది. కానీ మీకు మనీ ఫ్లో అయితే చాలా బావుందండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి మీకు ఇక్కడ అండర్‌స్టాండింగ్ లేదు అని చెప్పొచ్చు. నమ్మకం అనేది లేదండి. ఓకే. ఈ పర్సన్ మీద మీకు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ ఆ నమ్మకాన్ని పర్సన్ ఒమ్ము చేశారు. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు కాబట్టి ఇక మీదట మీరు ఈ పర్సన్‌ని నమ్మే పరిస్థితిలో మీరు లేరు. ఓకే. తనని నమ్మాలంటే కూడా మీకు భయమనేది అవుతుంది కదా! ఓకే. ఎందుకంటే ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి అలా ప్రతిసారి మీరు మోసపోతా ఉన్నారనమాట ఈ పర్సన్ నుంచి. తనని నమ్మే పరిస్థితిలో మీరు లేరు అనేది చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్‌లో కోపం అనేది చాలా ఉంటుందండి. ఓకే. చాలా కోపం గల పర్సన్ కావచ్చు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే పర్సన్ కావచ్చు. కానీ ప్రతిసారి మీరే తక్కువ చేసుకోవడం అలాంటిది కూడా జరిగి ఉంటుందనమాట. కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుందండి. ఓకే. మీకు మీ పర్సన్‌కి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా కావచ్చు, చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగి ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్ తనలో తన క్యారెక్టర్ అనేది మ్యానిపులేట్ ఎనర్జీ అనేది చూపిస్తుందండి. ఓకే. చాలా మ్యానిపులేట్ పర్సన్ కావచ్చు, చాలా తెలివైన పర్సన్ అండి తను. ఓకే. అందితే కాలు, అందకపోతే జుట్టు పట్టుకునే రకం అనమాట తను. ఓకే. ఇప్పుడు మీతో అవసరం తీరిపోయిందనుకోండి, మీతో ఎప్పుడో ఒకసారి కాంటాక్ట్‌లోకి వస్తారు ఈ పర్సన్. డైలీ మాత్రం తను అదర్ పర్సన్‌తో హ్యాపీగా ఎంజాయ్‌మెంట్ చేస్తా ఉంటారు. ఓకే. అక్కడ ఈ పర్సన్‌కి దెబ్బ పడిందనుకోండి, మళ్ళీ ఈ పర్సన్ చేప పిల్లలాగా గిలగిల కొట్టుకుంటూ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. మేబీ తను కావాలని చేయలేదు. ఏదో కబుర్లు చెప్పేస్తారు. మీరు నమ్మేస్తారు. అలాంటిది చూపిస్తుందనమాట. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కదా! ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఈరోజు కూడా మిమ్మల్ని తను చాలా స్పై చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పర్సన్ తన స్టేటస్ మీరు చూడడమా, మీ స్టేటస్ ఈ పర్సన్ చూడడమా ఏదో జరుగుతుంది. తనకి చాలా బాధ అయితే అనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అలాగే మీకు కూడా చాలా బాధ అనేది అనిపిస్తుందండి. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి కష్టం, నష్టం ఏది ఉన్నా సరే మీరు బ్యాలెన్స్ చేయగలరండి. సో, బ్యాలెన్స్ చేసుకోగల ఆ ధైర్యం కూడా ఆ దేవుడనేది మీకిచ్చారు. మీ లైఫ్‌లో మళ్ళీ మీకు మంచి రోజులైతే రాబోతుంది. గ్రోత్ అనేది ఉండబోతుంది. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ వెనకాల చూడండి గ్రీనరీ ఉంది అండ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. మేబీ చెట్టు ఎదిగిన తర్వాత ఫ్రూట్స్ వస్తాయి కదా! అలాగే మీ లైఫ్‌లో కూడా అబాండెన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ కూడా చూడండి ఈ పర్సన్ వెనకాల తనకి గ్రీనరీ ఉంది అండ్ పెంటికల్స్ కనిపిస్తుంది తన చుట్టూ. ఓకే. మేబీ ప్రాపర్టీకి సంబంధించింది కావచ్చు. మనీ ఫ్లో అయితే మీకు చాలా బావుంటుంది అనేది చూపిస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే, థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి ఇక్కడ కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుందనమాట. అది నేను ఎలా చెప్పగలను మేడం అని మీరు అడిగితే ఇక్కడ జస్టిస్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ కొంతమంది కార్మిక్ రిలేషన్‌లో ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఉందనమాట. ఓకే. పర్సన్‌లో చాలా ఇమ్మెచ్యూరిటీ చాలా ఉంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఈ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళడం తను చాలా అట్రాక్షన్‌తోని వెళ్ళి ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్‌కి అండ్ థర్డ్ పార్టీకి మేబీ కొంతమంది మ్యారీడ్ అయి ఉంటారు. లేదా మీరిద్దరు మ్యారీడ్ అయి ఉంటే పర్సన్ మీ దగ్గర తను డివోర్స్ లాంటిది తను తీసుకొని కొంతమంది థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవడమా, లేదా వారితో ఎంజాయ్‌మెంట్ చేయడమా, లేదా మీరు డివోర్స్ తీసుకోకపోయిన ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉండొచ్చు. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ టైం స్పెండ్ చేయడము, లేదా వారి మీద లవ్ అనేది ఎక్కువగా చూపిస్తా ఉండడము, అలా కూడా జరుగుతా ఉండొచ్చనమాట. అంటే మీకంటే ఎక్కువ ప్రయారిటీ పర్సన్‌కి ఇప్పుడు థర్డ్ పార్టీ అయిపోయారు అనేది చూపిస్తుందనమాట. మీకు ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రయారిటీ ఇవ్వడం లేదు. థర్డ్ పార్టీకి పర్సన్ ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. మేబీ థర్డ్ పార్టీ తన లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే పర్సన్ సొసైటీ గురించి కూడా ఆలోచించి థర్డ్ పార్టీతో ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకే. కానీ థర్డ్ పార్టీకి వీరికి మీ పర్సన్‌కి ఇద్దరి మధ్యలో అంత మంచి బాండింగ్ ఉందా అండి? అంటే లేదండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తను థర్డ్ పార్టీని ఒకవేళ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, లేదా సింగిల్ వాటెవర్ ఇంకా నేను ఆ టాపిక్ తీయను. కానీ ఈ పర్సన్‌కి అండ్ థర్డ్ పార్టీకి అంత మంచి బాండింగ్ అనేది నాకు కనిపించడం లేదండి. ఓకే. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తన మనసులో ఆ ఫీలింగ్‌గానే ఉంది. కానీ థర్డ్ పార్టీ విషయంలో ఆ ఫీలింగ్ ఈ పర్సన్‌కి లేదు. ఓకే. వారిద్దరికీ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం. ఓకే.
అండ్ కంట్రోల్ చేస్తూ ఉండడము. తనని ఇక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కావచ్చండి. ఓకే, ఈ పర్సన్కి అసలు ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. అడుగడుగున తన మీద అనుమానాలు లాంటిది, థర్డ్ పార్టీ పర్సన్ చాలా సైలెంట్గా గమనించడం లాంటిది, అండ్ ఇక్కడ స్టబన్గా ఉండడం, ఎక్కువగా చాలా కామ్గా ఉండడం. ఈ పర్సన్ 100 మాటలు మాట్లాడితే థర్డ్ పార్టీ వైపు నుంచి ఒక్క మాట మాత్రమే వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ చాలా గమ్మున ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ నరాలని తెగిపోయేటట్టుగా అరుస్తా ఉన్నా థర్డ్ పార్టీ పట్టించుకోరనమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్ తను చాలా హట్ అవుతున్నారనమాట. అంటే సరిగా పట్టించుకోవడం లేదు అని కావచ్చు. ఓకే అనమాట. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి మధ్యలో అంత మంచి బాండింగ్ అయితే నాకు కనిపించడం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఎంపరర్ వచ్చింది, అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఎంత స్టబన్గా ఉంటారో, ఎంత కామ్గా ఉంటారో, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారో, థర్డ్ పార్టీ అంతా వైలెంట్ అండి. ఓకే, అంటే దుడుకుతనం ఎక్కువగా ఉంటుంది, మొండితత్వం, కోపం, అరవడం. ఓకే, అలాంటి పర్సన్ అనమాట. ఓకే, సో థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి ఎంత మంచి బాండింగ్ అయితే లేదు. ఓకే, ఒకరు కత్తి నూరుతూ ఉంటే ఒకరు సైలెంట్గా ఉండే రకం అనమాట. ఓకే, కాబట్టి వీరి మధ్య అంత మంచి బాండింగ్ అయితే నాకు అనిపించడం లేదు. ఓకే, చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది పర్సన్కి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. అండ్ వారిద్దరి మధ్యలో ప్రజెంట్ కూడా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తుందండి. ఓకే, థర్డ్ పార్టీకి అండ్ ఈ పర్సన్కి కూడా సైలెంట్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉండొచ్చు. అండ్ ఒక్కొక్కసారి వీరిద్దరు విడిపోదామా అనే స్థితికి కూడా వీరు వచ్చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ విసిగిపోతున్నారు కావచ్చు, లేదా ఇక్కడ మీ పర్సన్ కూడా విసిగిపోతున్నారు అనమాట. ఓకే, అరే ఇదంతా కర్మ ఏంటిది, అసలు విడిపోతే అయిపోతుంది కదా, లేదా ఈ టార్చర్ నాకేంటిది అన్నట్టుగా ఈ పర్సన్ చాలా విసిగిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేశారు కాబట్టి పర్సన్కి అక్కడ తనకి సరైన బుద్ధి జరుగుతుందండి. మీ పర్సన్కి మీరేమీ ఫీల్ అవ్వద్దు. ఓకేనా, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసిన వారు లైఫ్ వారు హ్యాపీగా లీడ్ చేయాలనుకున్నా అది జరగదు. ఓకేనా, ఎందుకంటే బయట హ్యాపీగా అండ్ ఇక్కడ మేము ముందు ఇలా 3 ఆఫ్ కప్స్ లాగా ఎంజాయ్ చేస్తున్నాము అన్నట్టుగా కనిపించిన లోపల మాత్రం చాలా ఆర్గ్యుమెంట్స్, అనుమానాలు అలాంటిది చాలా జరుగుతుందన్నమాట. ఓకే, మీ పర్సన్లో అనుమానం అనేది చాలా ఉంటుందండి. ఓకే, మిమ్మల్ని తను చాలా కంట్రోల్లో పెట్టాలనుకుంటారు, అలాగే థర్డ్ పార్టీని కూడా ఈ పర్సన్ కంట్రోల్లో పెట్టాలనుకుంటారనమాట. ఓకే, చాలా కంట్రోలింగ్ నేచర్ అయితే ఉంటుంది మీ పర్సన్లో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వారిని స్పై చేస్తూ ఉండడము, మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉండడము, వారి మీద ఒక కన్ను మీ మీద ఒక కన్ను పెట్టేసి ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, తను మాత్రం ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేయొచ్చు, ఇక్కడ థర్డ్ పార్టీని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అలాంటి క్యారెక్టర్ గల పర్సన్ అనమాట. కానీ మళ్ళీ 10 మందికి తెలియకూడదు, సీక్రెట్గా మెయింటైన్ చేయడం లాంటిది అనమాట ఈ పర్సన్ క్యారెక్టర్. ఓకే, సో ఇదండి ఈ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఓకే, ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ 4th చక్ర ఆర్కాంజెల్ రిఫైల్, మీ ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ అనేది అంత బాగా అయితే లేదండి ఈరోజు మీది మీ పర్సన్ది. ఓకే, ఈ పర్సన్ నిజం చెప్పాలంటే మీకు తను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు, కానీ తను మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే లవ్ ఉన్నా లవ్ లేదు మీ మీద అన్నట్టుగా ఈ పర్సన్ తిరుగుతున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు కూడా ఏదో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు, మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ ఏమీ జరగడం లేదు అని మీరు చాలామంది బాధపడుతూ ఉంటారు. ఓకే, ఇంకా మీరు ఈ పర్సన్ విషయంలో విసిగిపోయి ఉంటారనమాట. ఇక మీరే దూరం పెట్టాలి అనే స్థితికి మీరు వచ్చి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు, ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనండి,
ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.